సో మెయిన్ స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిజాల్ అండ్ అడ్రినల్ అంటారు. Hmm. కార్టిజాల్ ఇస్ ద మెయిన్ స్ట్రెస్ హార్మోన్ అంట. అంటే మనం స్ట్రెస్ లో ఉంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా అది కావచ్చు. ఓకే. ఇది అది అంటూ ఏం చెప్పలేము. హెడ్ నుంచి టో వరకు ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ కి కారణం ఈ కార్టిజాల్. ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్. అందుకే ఇప్పుడు చూస్తే ఎవరిని చూసినా మనం ప్రీ డయాబెటిక్ ఆర్ ప్రీ హైపర్టెన్సివ్, ప్రీ ఎస్ థైరాయిడ్ లోనే ఉంటున్నారు కదా. ఎస్ ఈవెన్ ఇదివరకు ఎప్పుడో 50s, 60s లో వచ్చేది ఇప్పుడు 30 years 30 నుంచే వస్తుంది. ఎస్ ఎస్ ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో చేంజ్ అయినటువంటి లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ ఇంక్రీజ్ అయింది అని అనుకోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అన్నమాట. సో యా వీటన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అన్నట్టు. అంటే మనం చేసే పని మీద ఫోకస్ ఓకే లేకపోవటం వల్లే. ఇప్పుడు మనం ఫోకస్డ్ గా ఒకటి చేస్తున్నాము అంటే చాలా అవేర్నెస్ తో చేస్తే డెఫినెట్లీ అది మనకు గుర్తుంటది. గుర్తు లేదు అంటే ఏంటంటే మనం ఏదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లో డెవెల్వ్ అవుతూ ఉన్నాము. ఆల్రెడీ హ్యాపెన్ థింగ్స్ లేకపోతే నెక్స్ట్ అవుతాయి అనేటువంటి థింగ్స్ ఏదో ఒకటి. సో డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ being in the present moment is the important and key.